హాయ్ వెల్కమ్ టు యూటీవీ. సోషల్ మీడియా ఖాతా అంటే వ్యక్తిగత స్వేచ్ఛ అనుకునే రోజుల్లోనే బీహార్ ప్రభుత్వ ఉద్యోగులకు స్పష్టమైన హెచ్చరిక చేసింది. ఇకపై ఫేస్బుక్, ఎక్స్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ వంటి వేదికలు వాడాలన్నా ముందస్తు అనుమతి తప్పనిసరి అని తేల్చి చెప్పింది. ఉద్యోగుల డిజిటల్ ప్రస్తావనపై నియంత్రణకు రాష్ట్ర కేబినెట్ ఆమోదంతో కొత్త మార్గదర్శకాలు విడుదలయ్యాయి. ఈ నిబంధనలు ఉన్నతాధికారుల నుంచి కింది స్థాయి ఉద్యోగుల వరకు అందరికీ వర్తిస్తాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. సోషల్ మీడియా వాడటాన్ని పూర్తిగా నిషేధించాలన్న ఉద్దేశం లేదని, అయితే ఆన్లైన్ లో ప్రభుత్వం గౌరవం తగ్గకుండా హుందాగా వ్యవహరించాలన్నదే లక్ష్యమని బీహార్ ప్రభుత్వం తెలిపింది. కొత్త మార్గదర్శకాల ప్రకారం ప్రభుత్వ ఉద్యోగి సోషల్ మీడియా ఖాతా తెరవాలంటే తప్పనిసరిగా సంబంధిత శాఖ ఉన్నతాధికారుల అనుమతి తీసుకోవాలి. నకిలీ ఖాతాలకు ఎలాంటి అవకాశం లేదని స్పష్టంగా పేర్కొన్నారు. అలాగే అధికారిక హోదా, ప్రభుత్వ లోగో లేదా పదవిని ఉపయోగిస్తూ పోస్టులు చేయడం కఠినంగా నిషేధించారు. వ్యక్తిగత ఖాతాలకు ప్రభుత్వ ఈమెయిల్ ఐడీలు, అధికారిక ఫోన్ నెంబర్లు వాడకూడదని ఆదేశించారు. ఉద్యోగులు వ్యక్తిగతంగా చేసే పోస్టులకు ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదన్న స్పష్టత కోసమే ఈ నిబంధన తీసుకొచ్చినట్లు ప్రభుత్వం చెప్పింది. అశ్లీల కంటెంట్, సామాజిక సామరస్యాన్ని భంగం చేసే పోస్టులు, కుల మతాలపై విద్వేషాన్ని రెచ్చగొట్టే అంశాలపై పూర్తి స్థాయి నిషేధం విధించారు. అంతేకాదు అధికారిక సమావేశాలు, కార్యక్రమాలకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు కూడా సోషల్ మీడియాలో షేర్ చేయరాదని మార్గదర్శకాల్లో స్పష్టం చేశారు. మొత్తంగా చూస్తే ప్రభుత్వ ఉద్యోగుల సోషల్ మీడియా వినియోగానికి కట్టుదిట్టమైన హద్దులు వేస్తూ బీహార్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. డిజిటల్ యుగంలో స్వేచ్ఛతో పాటు బాధ్యత కూడా అవసరమే అన్న సందేశాన్ని ఈ మార్గదర్శకాలు స్పష్టంగా చెబుతున్నాయి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి యూటీవీ. ఫర్ మోర్ అప్డేట్స్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ యూటీవీ.